వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ను గోల్డ్ బోయిన్పల్లిగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన గత పాలకులు మాటలకే పరిమితమయ్యారని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ భాజపా నాయకుడు ఏనుగుల తిరుపతి యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గత 15 సంవత్సరాలుగా ఓల్డ్ బోయిన్పల్లిలో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా కల్పించకుండా ప్రజలను గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సరిగ్గా నిర్వహించలేని అసమర్థత స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో పేద ప్రజలకు సరైన వైద్య సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితిని నెలకొందని అన్నారు. జిహెచ్ఎంసీకి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి 25 కోట్ల వార్షిక రాబడి ఇప్పటి వరకు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. డబ్బు దాహంతో భూ కబ్జాలకు పాల్పడుతూ సెటిల్మెంట్ పేరుతో డివిజన్ లో అరాచక పాలన సాగిస్తున్నారని, దీనికి చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోడల్ వ్యవసాయ మార్కెట్ కట్టినప్పటికీ దాన్ని వినియోగించకుండా నిరుపయోగంగా మార్చారని అన్నారు. డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే నాదుడే కరువయ్యాడని అన్నారు. గతంలో సరైన ప్రతిపక్ష నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఇష్టరాజ్యంగా వ్యవహరించారని, డివిజన్ ను భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పటి నుంచి డివిజన్ లో అన్ని విధాల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హసన్పర్తి ఎంఆర్ఓ చల్లప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం పాషా, ఆర్ఐ ఈసంపల్లి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ కుమార్, పంచాయతీ సెక్రటరీ యాదగిరి, విఆర్ఏలు సాంబయ్య, ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది రవళిక, అనుష, రాజు, శ్రావణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డ్ బోయిన్పల్లిలో గోల్డ్ బోయిన్పల్లి వేస్తా అన్న నాయకుల ప్రజలకు వెళ్తుంటే నాకు నవ్వొస్తుంది. ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. గత 15 సంవత్సరాలు ఉన్న ఈ పాలకులు ఒక డ్రైనేజ్ వ్యవస్థ, గత 20-30 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పొంగి పొడుతుంది కాలనీలలో. మాన్యువల్స్ వ్యవస్థ కరెక్ట్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు, విద్యుత్ దీపాలు అయితే తలకిందులే వేలాడుతున్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు ఈ అభివృద్ధి పేరు మీద 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉందా? 1 లక్ష జనాభా ఉన్న మన ఈ బోయిన్పల్లి డివిజన్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక సొంత బిల్డింగ్ నిర్మించలేకపోయారు. 17 సంవత్సరాలు అధికార పార్టీలు ఉన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు, తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక సొంత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం కట్టించలేకపోయారు. పాపం వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేసిర్రు? గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను వీళ్ళు నూతన డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు నిర్మించలేకపోయారు? సీసీ రోడ్లు ఇంత అధ్వానంగా ఎందుకున్నాయి? మాన్యువల్స్ ఎక్కడ కరెక్ట్ లేవు. రేపు వర్షాలు పడతాయి, రేపు మాన్యువల్స్ సగం విరిగిపోయి సగం ఉన్నాయి. అట్లాంటివి ఉంటే రేపు జరగడానికి జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతానికి ఎవరు బాధ్యులు? స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్ అన్నీ మీరు కొన్ని కాలనీ చూడండి, మొత్తం ఉల్టాయి కింద వేలాడుతున్నాయి. నిన్న ఒక సంతనగర్ కాలనీ పోతే అసలు వీటిని ముట్టుకున్న పాపాన్ని పోవట్లేదు. ఎక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఇక్కడ ప్రశ్నించడం ఎవరు లేరనా? ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇక్కడ కూడా మళ్ళీ కాలనీ తిరగడము, పోయి మీద హామీ ఇవ్వడము. ఒక హెచ్ఏఎల్ పార్క్ విషయం కూడా 70 లక్షల ఫండ్ పెట్టి అక్కడ కొన్ని అరేంజ్ చేసారు. కానీ ఇవి కూడా కరెక్ట్ లేవు. అక్కడ ఉన్న క్రీడా సామాగ్రి ఏది కూడా వ్యవస్థ కరెక్ట్ లేదు. ఆ నిధులు ఏమైంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ చెరువు మేము గతంలో కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము. ఎంపీ గారి లెటర్ మీద కలెక్టర్ గారికి లెటర్ పెట్టి, ఇది ప్రస్తుతము ఈ మోడల్ మార్కెట్కు దీన్ని షిఫ్ట్ చేయండి, టెంపరీగా పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ చూసి ఒక బిల్డింగ్ను ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు కేటాయించి ప్రభుత్వ బిల్డింగ్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయమని మా గౌరవ ఎంపీ గారు లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఇప్పుడు జోనల్ కమిషనర్ గారు కూడా ఇచ్చినాము. జోనల్ కమిషనర్ గారు ఏమంటారు అంటే, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మోడల్ మార్కెట్లు, అన్ని మోడల్ మార్కెట్లకు మేము టెండర్ వేసినాము. కానీ మీ దానికి ఎవరు రావట్లేదు, అది అనవసరంగా కట్టింది, దానికి దాని నిధులు కూడా దుర్వినియోగం అని చెప్తున్నాయని. మాకు ఖచ్చితంగా మాకు కేటాయించండి అని చెప్తే ఆయన 10 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఏదో ఒక విషయం చెప్తాను, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. దాని మీద కూడా మోడల్ మార్కెట్కు
ఏదో ఒక సొల్యూషన్ వచ్చే వరకు కూడా మేము ఆ సమస్యలు వెంబడి నుండి మేము అవసరం ఉంటే మా గౌరవ ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేసి మా గౌరవ ఎంపీ గారి నిధుల నుంచి అయినా ప్రత్యేక నిధులు పెట్టి అయినా మేము ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యే విధంగా మా పోరాటం మా ప్రయత్నం ఉంటుంది. గతంలో ఎంపీ స్థానిక డివిజన్ కార్పొరేటర్ 100 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చారు. అవన్నీ ఎట్లా పోసినట్టేనా లేకపోతే అభివృద్ధి కనిపించట్లేదు? ఇక్కడ బోయినపేట డివిజన్లో మాకు అయితే ఎక్కడ కనిపిస్తున్న 100 కోట్ల రెవెన్యూ అయితే మాకు ఇక్కడ 100 కోట్ల ప్రభుత్వం నిధులు పెట్టిన ఇక్కడ పనులు ఎక్కడైతే కనిపిస్తలేవు. ఇప్పుడు చెరువు కట్ట గురించి పెట్టినారు, ఇక్కడ కోర్స్ వేయించినాము, 500 కోట్ల వర్కులు పెట్టించినాము. రాబోయే కాలంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మా గౌరవ ఎంపీ గారి చొరవతో మేము నిధులు తీసుకొస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాము.